రాజంపేట వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, ఆశ్చర్యం. అంటే అక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది రాజంపేట కదా సార్? లేదు సార్, అది మిథున్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు అక్కడ. రాజంపేట కూడా వైసీపీకి ఫేవరబుల్ గా ఉంది. రాజంపేట పార్లమెంట్ లోకి వస్తుంది. ఇక అలాగే కర్నూలు 14 సెగ్మెంట్లకు గాను కీన్ కంటెస్ట్ ఏం లేవు, అన్ని ఫెయిర్గానే ఉన్నాయి. టీడీపీ వచ్చి బనగానపల్లె, కర్నూలు ఇచ్చారు. ఎమ్మిగనూరు ఒక్కటే ఒక కీన్ కంటెస్ట్ ఉంది. ఎమ్మిగనూరు నాగేశ్వర రెడ్డి కీన్ కంటెస్ట్ లో వచ్చింది సార్. కర్నూలు బనగానపల్లి కన్ఫర్మ్ గా టీడీపీకి రావడానికి అవకాశం ఉంది. ఓకే. నందికొట్కూరు ఇంతకుముందు ఆర్థర్ అని ఉండేవారు, ఎస్సీ నియోజకవర్గం. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒకటి, కాంగ్రెస్ యొక్క ఇంపాక్ట్ పెద్దగా ఏమీ లేదు సార్. కడపలోను కొన్ని చోట్ల అక్కడక్కడ కనపడింది. అయితే కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎవరివి, ఆ 1% ఇంప్రూవ్ అయ్యింది ఎవరిది అని ఆలోచిస్తే అది వైసీపీ ఓట్లు. వైసీపీకి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే సింపథైజర్ వైసీపీకి వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు ఈ 1% డైవర్ట్ అయింది. కానీ యాక్చువల్ గా ఈ 1% గెయిన్ చేయవలసిన ప్రతిపక్షం కదా. అవును, జనసేన బీజేపీ వాళ్ళు క్యాప్చర్ చేయాలి. యాక్చువల్ గా ఈ షర్మిల వల్ల ఎఫెక్ట్ ఎవరికి పడింది అంటే, నా దృష్టిలో మా అనాలిసిస్ ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ ఏరియన్స్ కి నష్టం చేకూర్చింది తప్ప అది వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరగలేదు. పబ్లిక్ లో కూడా ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే, ఈవిడ తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ మూసి ఇక్కడికి వచ్చింది ఈమె, తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఈవిని ప్రమోట్ చేస్తున్నారు మీడియా ద్వారా అవనివ్వండి, వేరే ద్వారా అవనివ్వండి అని చెప్పి ఆవిడ కొంత విధకు ఇంటర్నల్ గా టీడీపీకి సపోర్ట్, టీడీపీ ఏజెన్స్ కి సపోర్ట్ అన్న ఫీలింగ్ పబ్లిక్ లో కొంతవరకు ఉంది. దానివల్ల ఆవిడకి అక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితి కాంగ్రెస్ కి ఏర్పడింది. ఇప్పుడు నెల్లూరు కనుక చూస్తే ఉన్న 10 నియోజకవర్గాలు ఒక గూడూరు ఎస్సీ నియోజకవర్గాన్ని కీన్ కంటెస్ట్ కింద చెప్పారు. అలాగే టీడీపీకి వెంకటగిరి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఊహించిందే ఇచ్చారు. సర్వేపల్లి ఈసారి కూడా చంద్రమోహన్ రెడ్డి గారికి నిరాశ మిగులుస్తుందా? అట్లాగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆయన దాదాపు 4 దఫాలు అయిన హీ లాస్ట్. ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని అందరూ భావిస్తుంటే మీరు మళ్ళీ అక్కడ వైసీపీ ఇండికేషన్ కనిపిస్తుంది అన్నారు. ఎందుకంటే అది కూడా ఇబ్బందికరంగా అనిపించింది మాకు. అక్కడైతే సర్వేపల్లి కెట్టిగా వైసీపీకి హెచ్చు కనబడింది మనకి. రైట్. అలాగే ఇంకొకటి సార్, ఎలక్షన్ లో జరిగేటప్పుడు ఫస్ట్ నుంచి 6 పాయింట్స్ ఏవైతే తీసుకున్నారో సూపర్ 6 తెలుగుదేశం, అది పబ్లిక్ లో పూర్తిగా వెళ్ళలేదు. తెలంగాణ, కర్ణాటకలో వెళ్ళినట్టుగా మీకు ఆంధ్రప్రదేశ్ లో ఆ సూపర్ 6 ప్రోగ్రామ్ అనేది పూర్తిగా ఇన్ డెప్త్ పబ్లిక్ లోకి వెళ్ళలేదు. వెళ్ళుంటే చేంజ్ వచ్చిండేది. ఈ లాస్ట్ లో వచ్చేసి ల్యాండ్ యాక్ట్ ఉంది కదా, అక్కడికి రెండుకి చెడ్డి రావట్ అయ్యాయి. తర్వాత ఇంకొకటి రాజధాని విషయం గురించి ఇక్కడ మా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ అవే చెప్పేస్తున్నారు, రాజధాని నేను వైజాగ్ లో పెడతాను అని. వీళ్ళు ఏమంటున్నారు, అమరావతి అంటున్నారు. కానీ అమరావతి రాజధాని ఒక సెంటిమెంటల్ ఇష్యూ అయినప్పుడు అది స్టేట్ వైజ్ యాజిటేషన్ ఎందుకు జరగలేదు? కేవలం 6 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలకు ఎందుకు పరిమితం అయింది? దాని పక్కనే ఆడుకున్నటువంటి వెస్ట్ గోదావరి కానీ, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, ఈ 4 జిల్లాల్లో కూడా దాని ఎఫెక్ట్ ఎందుకు కనపడలేదు? అంటే రాజధాని విషయం మొదట్లో మాట్లాడినట్టు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ రాజధాని గురించి ఎక్కువగా వీళ్ళిద్దరూ కూడా మాట్లాడలేదు. దీనికి కారణం ఏమిటి? దానివల్ల ఉపయోగం లేదు అని తెలుసు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే, నీ రాజధాని ఎక్కడ ఉందని కాదు. హైదరాబాద్ లో రాజధాని ఉంది, ఆదిలాబాద్ లో ఉంటాడు, రోజు రాజధానికి వస్తా ఉన్నాము. మనకి పబ్లిక్ కావాల్సింది మినిమం నీడ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, చిన్న చిన్న పనులు జరుగుతున్నాయా లేవా. ఇప్పుడు గ్రామంలో ఎప్పుడైతే మీకు సచివాలయ వ్యవస్థ వచ్చిందో, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదా ఒక డ్రైనేజ్ సమస్య కానీ, ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ కానీ, ఒక హౌస్ ట్యాక్స్ కానీ అక్కడే మీకు సాల్వ్ అయిపోతున్నప్పుడు then what is the need for you to go and face Mr. MDO or MRO? అంటే ఇప్పుడు మీరు చెప్పినంత స్థాయిలో జనం ఆలోచించారా అని నేనేది, ఓటర్లు రాజధాని విషయంలో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు కదా ఓటర్స్. జనాలు వాలంటరీ సిస్టమ్ ని, సచివాలయ వ్యవస్థని కొనియాడుతున్నారు. యాజ్ ఎ పర్సన్ గా నా దృష్టిలో, అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఈ సచివాలయ వ్యవస్థని త్రూఅవుట్ ఇండియా పెట్టాలి సార్. ప్రతి రాష్ట్రంలో కూడా కావాలి. దానివల్ల ఉపయోగం కానీ లాస్ ఏం లేదు. తర్వాత లాస్ట్ ఇంకా ఎలక్షన్ ఉండగా ఒక 2 months బిఫోర్ ఈ వాలంటీర్స్ మీద పెద్ద ప్రాబ్లం వచ్చి అది డ్యామేజ్ చేసింది వైసీపీ, టీడీపీని. అది మర్చిపోయారు వాళ్ళు. చాలా మంది ఏమనుకుంటున్నారు, మాకు ఇంటికి వచ్చే పెన్షన్ రాలేదు, వడగాల్పులు, ఎండలు, ముసలి ముతగా వెళ్ళలేక రాలేక
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం వాళ్ళు చేశారు అనుకుందాం మనం, కానీ వాళ్ళు అనుకునేది చంద్రబాబు నాయుడు గారు ఈ జనసేన బీజేపీ వాళ్ళే మాకు పెన్షన్ రాకుండా అవుతుంది, లేట్ అవుతుంది, వాలంటీర్ సిస్టమ్ ఉండదు అన్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఈ ఫీలింగ్ ఇట్టుగా నేను వాలంటీర్స్ నాకు ఎగ్నెస్ట్ కాదు, నేను వాలంటీర్స్ ఇంకా జీతం పెంచుతాను అందది అసలు ఒక మాట ఒక స్టాండర్డ్ గా లేదు అక్కడ. ఒక పక్క వాలంటీర్లు తిరుగుతారు, ఒక పక్క వాలంటీర్స్ కొనసాగిస్తామంటారు, ఒక పక్క జీతం పెంచుతామంటారు. అది ఎట్లా పబ్లిక్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటుందండి? జగన్ ఏం చెప్తున్నాడు, నేను వస్తే వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు వస్తే జన్మభూమి కమిటీ వస్తాయి. ప్రజలు గతాలకు జన్మభూమి కమిటీ మీ పారామీటర్స్ లో ఈ ప్రశ్న వచ్చిందా సార్? డ్యామేజ్ అయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ సోకాల్డ్ మేధావులు ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు పౌర సమాజం అనేది చాలా వీకెస్ట్ గా ఉంది, వీక్ అనమాట. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పౌర సమాజం కానీ ఈ కుహనా లౌకికవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఈ సోకాల్డ్ మేధావులు వాలంటరీ వ్యవస్థ గురించి ఫైట్ చేశారు. అదే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైక్ క్వశ్చన్, పార్టీ పరంగా అడగట్లేదు, ఒక సిటిజన్ గా నేను అడుగుతా. వాటర్స్ కొనుక్కోవాలి, ఎక్కడ ఎన్ఆర్ఐ ఎవరో వచ్చి నేను వాటర్స్ కొనాలి, డబ్బులు వెదజల్లుతాం, డబ్బులు పడిపోతారు అన్నప్పుడు ఈ పౌర సమాజం ఏమైంది? ఈ సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఎగ్నెస్ట్ గా ఈ జగన్ గురించి, జగన్ 10 ఆరాచక పాలన గురించి, వాలంటరీ సిస్టమ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎందుకు వారి మీద నోరిప్పలేదు? ఏమిటి కారణం? అంటే ఏంటి, వీళ్ళు ఒక పార్టీకి ఇంక్లైన్ అయిపోయి మాట్లాడుతున్నారు కాబట్టి మేధావులు అవసరాలు వాళ్ళ అవసరాల కోసం అవనివ్వండి, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ ఫీలింగ్ అవనివ్వండి, లేకపోతే వేరే అవనివ్వండి. ఒకసారి మనం అనంతపురం జిల్లాకు వద్దాం. తెలంగాణలో లేదు. రైట్, అనంతపురం జిల్లాకు వద్దాం. అనంతపురం జిల్లాలో మీరు 2 సెగ్మెంట్లు కీన్ కంటెస్ట్ ఇచ్చారు. దాదాపు ఉన్న 6, 7, 8, 9, 10, 14 సెగ్మెంట్లో 2 కీన్ కంటెస్ట్, కళ్యాణదుర్గం అండ్ రాయదుర్గ్. ఈ 2 మిగిలిన వాటిలో టీడీపీకి ఉరవకొండ, హిందూపురం, అలాగే పెనుగొండ ఇచ్చారు. సరే, అవి సంప్రదాయకంగా కూడా టీడీపీ సెగ్మెంట్లే. రాయదుర్గ్ కీన్ రావటం ఏంటనేది అర్థం కాలే. అండ్ ఇంకొకటి, మీరు హిందూపురం సరే బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ విన్నింగ్ ఛాన్స్ ఇచ్చారు, మిగిలిన అన్ని వైసీపీ ఇచ్చారు. అంటే 3-2 5 9 వైసీపీకి ఇచ్చారు. నేను చెప్తాను సార్ కారణం. మడకసేపు ఒక క్యాండిడేట్ కి టీడీపీ అనౌన్స్ చేసి దాన్ని చాలా క్యాన్వాస్ చేసుకున్నాడు, బాగా పబ్లిసిటీ చేశాడు, టైట్ ఫైట్ ఇచ్చే సిచ్యువేషన్ టైంలో ఎంఎస్ రాజు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు మడకసేపులో. దానివల్ల గ్రూపిజం పెరిగిపోయింది. అక్కడ మడకసేపులో ఒక ఉపాధి హామీ కూలీకి జగన్ సీట్ ఇవ్వడం ఒక పాజిటివ్ వైబ్రేషన్ పబ్లిక్ లోకి వెళ్ళింది. సామాన్యులు కూడా గుర్తిస్తున్నారు ఈ పార్టీ అని. బట్ టీడీపీ మొదటి క్యాండిడేట్ నే ఉంచుంటే చాలా బాగుండేది. అక్కడ ఒక తప్పు జరిగింది సార్.